హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మన వారణాసి డే టు జర్నీని కంప్లీట్గా కవర్ చేస్తాను. ఆసిఘాట్లో ఎర్లీ మార్నింగ్ గంగా ఆరతి నుండి స్టార్ట్ చేసి బోట్ రైడ్లో ఆల్మోస్ట్ అన్ని ఘాట్స్ చూస్తాం. అలాగే సంకట్ మోచన్ హనుమాన్ టెంపుల్, తులసి మానస్ మందిర్, దుర్గా మందిర్ కూడా విజిట్ చేస్తాం. సో వీడియో లాస్ట్ వరకు మిస్ అవ్వకండి. మన డే 2 స్టార్ట్ అయింది ఎర్లీ మార్నింగ్ ఆర్సీ ఘాట్ నుండి. వారణాసిలో మార్నింగ్ టైం అంటే చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. మేము ఎర్లీ మార్నింగ్ 4:30కి ఆర్సీ ఘాట్ కి ఆటోలో చేరుకున్నాం. ఎంత త్వరగా మీరు వెళ్తే అంత బెస్ట్. గంగా ఆరతి చూడడానికి చాలా దగ్గరగా ఉండొచ్చు. ఇక్కడ కూడా చైర్స్ లో కూర్చొని చూడాలి అంటే ముందు మీరు అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవాలి అండ్ ఎక్స్ట్రా చైర్స్ కూడా వేస్తారు. అది ఒక 200 to 500 కాస్ట్ ఉంటుంది. సో లెట్స్ ఎంజాయ్ ద గంగా ఆరతి. अब यहाँ बैठो सामने। हाँ यहाँ बैठो। సో గంగా ఆరతి ఎండ్ అయ్యాక మేము ఆసిఘాట్ లో కాసేపు వాక్ చేసి గంగా నది ఒడ్డున అలా కూర్చొని ఆ కామ్ వైబ్స్ ని ఎక్స్పీరియన్స్ చేసాం. మార్నింగ్ టైమ్ లో ఇక్కడ ఫొటోస్ అండ్ వీడియోస్ చాలా బాగుంటాయి. క్రౌడ్ కూడా తక్కువ ఉంటారు. ఆరతి కంప్లీట్ అవ్వగానే మేము సంకట్ మోచన్ హనుమాన్ టెంపుల్ కి వెళ్ళాం. ఈ టెంపుల్ చాలా ఫేమస్, ఎస్పెషల్లీ హనుమాన్ భక్తులకి. సంకట్ మోచన్ హనుమాన్ స్వామిని దర్శనం చేసుకుంటే మన లైఫ్ లో ఉన్న కష్టాలన్నీ దూరం అవుతాయని నమ్మకం. ఇక్కడ ప్రసాదంగా లడ్డు చాలా ఫేమస్, సో మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఫోన్స్ అయితే లోపలికి అలో చేయలేదు, సో లోపల మేము వీడియోస్ తీయలేదు. తర్వాత తులసి మానస్ మందిర్ విజిట్ చేసాం. ఈ టెంపుల్ చాలా సిగ్నిఫికెన్స్ గా ఉంటుంది. ఇక్కడ గోస్వామి తులసిదాస్ గారు రామచరిత్ మానస్ రాశారని నమ్మకం. టెంపుల్ వాల్స్ మీద రామాయణం సీన్స్ చాలా ప్యూర్ గా ఎంగ్రేవ్ చేసి ఉంటాయి. ఒక డివోషనల్ ప్లస్ నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ లా ఉంటుంది. నెక్స్ట్ మేము దుర్గా మందిర్కి అయితే వెళ్ళాం. ఈ టెంపుల్ రెడ్ స్టోన్ తో చాలా అద్భుతంగా ఉంటుంది. మస్ట్ అండ్ విజిట్ పవర్ఫుల్ ప్లేస్. తర్వాత మేము బోట్ రైడ్ కి వెళ్ళాం. బోట్ రైడ్ వారణాసి లో మస్ట్ డూ ఎక్స్పీరియన్స్. ఆసిఘాట్ నుండి స్టార్ట్ అయ్యి దశాశ్వమేధ ఘాట్ వరకు ఆల్మోస్ట్ అన్ని మేజర్ ఘాట్స్ కవర్ చేస్తారు. హరిశ్చంద్ర ఘాట్, మణికర్ణ ఘాట్, పంచగంగ ఘాట్, దశాశ్వమేధ ఘాట్, ఇలా ఒక్కొక్క డిఫరెంట్ పర్స్పెక్టివ్లో వారణాసిని చూడొచ్చు. బోట్ ఛార్జెస్ నార్మల్గా 150 to 300 పర్ పర్సన్ ఉంటాయి. కొంచెం బార్గెన్ తీసుకుంటే బెటర్ డీల్ వస్తుంది. మేము ప్రైవేట్ బోట్ మాట్లాడుకున్నాం, మాకు 1200 ఛార్జ్ చేశారు. మేము ఎగ్జాక్ట్ నమో ఘాట్ దాకా అయితే వెళ్ళాం. నమో ఘాట్ నుంచి మళ్ళీ మీకు సేమ్ రిటర్న్ ఆసిఘాట్ దాకా అయితే దింపేశారు. బట్ మేము నమో ఘాట్ దగ్గర అయితే దిగిపోయాం. అక్కడ నుంచి మేము ఎక్స్ప్లోర్ చేసాం, నమో ఘాట్ ఎక్స్ప్లోర్ చేసాం. అక్కడ నుంచి మేము బుండిపర్కోట ఘాట్ అవన్నీ ఎక్స్ప్లోర్ చేసాం. ఈ ఘాట్ స్పెషల్ ఏంటంటే గంగా రివర్కి ఫేసింగ్గా నమో స్ట్రక్చర్ ఉండడం. నైట్ టైంలో లైట్స్ ఆన్ అయ్యాక చాలా ఫోటోజెనిక్గా ఉంటుంది. తర్వాత మేము బుండిపర్కోట ఘాట్లో ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకున్నాం. ఇది చాలా ఫోటోజెనిక్ అండ్ ఇన్స్టాగ్రామబుల్ ప్లేస్. చాలా మంది ఇక్కడే ఉంటారు, అన్ని ఫొటోస్ అని తీసుకుంటారు. తర్వాత మేము అశ్విని కుమారేశ్వర టెంపుల్ వెళ్ళాం. ఈ టెంపుల్ లార్డ్ శివకి డెడికేట్ చేసిన ఏన్షియంట్ అండ్ సీక్రెట్ టెంపుల్. ఇక్కడ శివని అశ్విని కుమారేశ్వర్ అని పిలుస్తారు. ఈ నేమ్ అశ్విని కుమారేస్ తో కనెక్ట్ అయి ఉంటుంది. లోకల్ బిలీఫ్ ప్రకారం హెల్త్ ప్రాబ్లమ్స్, ఎస్పెషల్లీ లాంగ్ టర్మ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు, మెంటల్ స్ట్రెస్, యాంగ్జైటీ ఉన్న వాళ్ళు ఇక్కడికైతే వస్తారు. తర్వాత మేము లంచ్ చేసి అక్కడ నుండి డైరెక్ట్ గా కాశీ విశ్వనాథ్ టెంపుల్ కి వెళ్ళాం. దర్శనం అయ్యాక రూమ్ కి రిటర్న్ అయ్యి కొంచెం ఫ్రెష్ అయ్యాం. నైట్ టైంలో వారణాసి స్ట్రీట్స్ లో అలా వాక్ చేస్తూ అలా ఆ వైబ్ని ఫుల్ ఎంజాయ్ చేసాం. డే ఎండ్లో లోకల్ స్పెషల్ బాంగ్ ట్రై చేసాం. ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా డిఫరెంట్ ఉండే. ఇలా మా డేని ఒక బ్యూటిఫుల్ నోట్తో ఎండ్ చేసాం. ఇక్కడితో మన వారణాసి డే 2 బ్లాగ్ కంప్లీట్ అయింది. ఈ బ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ డౌట్స్ సజెషన్ ఉంటే కామెంట్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.